ప్రభువునందు ప్రియ వర్తమానం వినుచున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభువైన క్రీస్తు యేసు నామమున 2024 సంవత్సరము నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయచ్చు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును మా ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, వందనాలు ప్రభు. దినం నీ వాక్యము ధ్యానం చేస్తుండగా మీరు మాతో మాట్లాడి వినుచున్న ప్రతి ఒక్కొక్కరు కూడా నీ వాక్యమును పరిశీలించి ప్రభు ప్రతి హృదయం తెరబడినట్లు సహాయం చేసి మహిమ ఘనత పొందండి. క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి పత్రిక రాస్తూ 11వ అధ్యాయము 30వ వచనములో, మీరు గత కాలము దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణించబడితిరి. గత కాలం అనగా మన పైన సంవత్సరాలు గతించిపోయినవి. 2023 సంవత్సరం గతించింది. 24వ సంవత్సరము జనవరి నెలలో ఇంచుమించు 15 రోజులు గతించిపోయినాయి. గత కాలంలో దేవునికి మనం దూరస్తులై ఉన్నాం. దేనిని బట్టి దూరస్తులై ఉన్నామంటే అవిధేయత ద్వారా దేవునికి దూరస్తులై ఉన్నాం. దూరస్తులైన మనలని ప్రభువుని క్రీస్తు ద్వారా ఆయనకు సమీపస్తులుగా మనల్ని చేస్తున్నాడు. దేవునికి ఎందుకు దూరస్తులై ఉన్నామంటే మనిషి యొక్క అవినీతి ద్వారా, మనిషి యొక్క అజ్ఞానము ద్వారా దేవుని వాక్యానికి విధేయత చూపక దేవుని కార్యానికి వ్యతిరేకముగా, వాక్యానికి వ్యతిరేకముగా జీవించుచు దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేస్తున్నాం కనుక పౌలు భక్తుడు రోమా సంఘం గత కాలము మీరు ఎలాంటి వారంటే అవిధేయులై ఉన్నారు. ఇప్పుడైతే ప్రభువుని క్రీస్తు ద్వారా సమీపస్తులుగా ఉన్నాం. మనం కరుణించబడ్డాం, దయ చూపబడ్డాం. గత కాలం అని చెప్పాడు. గత కాలం ఎలాంటిది అని మనం వాక్యాన్ని ధ్యానించినట్లయితే గత కాలం ఎలాంటిది అని చూసినట్లయితే యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనము, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరాలు సుఖముగాను ఎలబుచ్చెదరు. దేవుని వాక్యాన్ని యోబు భక్తుడు అంటాడు, ఆలకించాలి. దేవుని వాక్యమును ఆలకించి ఆయనను ఎంబడించాలి. ఎంబడించినప్పుడు తమ దినములు, కనుక ఈ దినములు ఎలాంటివంటే తమ దినములు క్షేమముగా అన్నాడు. సుఖముగా గడపాలంటే ఈ దినాల్లో. కనుక సంవత్సరానికి 365 రోజులు ఉన్నాయి. ఈ 365 రోజులలో కూడా మనము అన్ని దినాలు మనమే అనుకుంటాం. అన్ని దినాలలో కూడా సుఖంగా ఉన్నాం అనుకుంటాం. అన్ని దినాలలో కూడా సంతోషంగా ఉన్నాను అనుకుంటాం. కనుక యోబు భక్తుడు అన్నాడు, వారు ఆలకించి ఆయనను సేవించినట్లయితే తమ దినములని చెప్పాడు. కనుక దినముల గురించి ఎందుకు యోబు భక్తుడు కనుక ఖచ్చితంగా చెప్పాడంటే ఈ దినములు ఎలాంటివో అక్కడ వివరించాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎఫెసీయులకు రాసిన 5వ అధ్యాయం 15వ వచనములో దినములు చెడ్డవి అన్నాడు. దినములు చాలా చెడ్డవి. ఎటువంటి చెడ్డవి అని మనం ధ్యానించినట్లయితే మనిషి జ్ఞానాన్ని విడిచి దేవుడు అనుగ్రహించిన ఆలోచనను విడిచి మనిషి తన సొంత ఆలోచన చెప్పు నడుచుతున్నాడు కనుక దినములు చెడ్డవే. చేస్తున్న పనిని బట్టి దినము చెడ్డదే, అది నీకు చెడ్డ దినమే. నీ క్రియను బట్టి అది నీకు చెడ్డ దినమే. అందుకనే పౌలు అంటున్నాడు, దినములు చెడ్డవి అని చెప్పాడు. ఈ దినములు చెడ్డవి కనుక వారు ఆలకించి అన్నాడు. కనుక దినములు చెడ్డవని చెప్పిన పౌలు భక్తుడు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
13వ వచనం అంటాడు, మీరు ఆపద దినమందు, ఆపద దినం అంటే కష్టదినము, కష్టదినము, మనిషి కష్టము కలుగుతున్నది, బాధ కలిసే దినము, వేదన కలిగే దినం, దుఃఖకరమైన దినం, కనుక సంతోషం లేని దినం, కనుక దినం ఎలాంటిదండి? ఆపద దినం. కష్టాలలో ఉండిపోయాం. ఆ కష్టాలు ఉండిపోయినప్పుడు ఆ కష్టాలను మనం విడిపించబడవలసిన వారమై ఉన్నాం. అందుచేతనంటాడు పౌలు, మీరు ఆపద దినం ఉందని చెప్పాడు. ఆపద దినము తర్వాత జ్ఞానాన సొలొమోను అంటున్నాడు, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనములో దుర్దినములు అని చెప్పాడు. దుర్దినములు అంటే భయంకరమైన దినాలు, దుర్దినాలు. మనిషి యొక్క ఆలోచన చెడిపోయింది, మనిషి హృదయము చెడిపోయింది, మనిషి యొక్క ఆశయాలు చెడిపోయినవి, దుర్దినాలు. మనిషి యొక్క నడవడి చెడిపోయింది. చెడిపోయిన మనుషుల యొక్క ఆలోచనలన్నింటిని కూడా దుర్దినాలే. ఆయన మనిషి చెడిపోయిన ఆలోచన కలిగి ఉన్నాడు కనుక ఈ చెడిపోయిన ఆలోచనలను బట్టి ఆయన కీడు కలుగుతున్నది. అందుకే జ్ఞానం అంటాడు దుర్దినములు అని చెప్పాడన్నమాట. కనుక ఈ దుర్దినములు గురించి మనం కొంచెం ధ్యానించినట్లయితే, ఈ దుర్దినాలను గురించి పరిశీలన చేసినప్పుడు దేవుని వాక్యము గురించి దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు, సంవత్సరములు రాకముందే అన్నాడు. దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు, సంవత్సరములు రాకముందే. సాధారణంగా మనిషి ఈ దుర్దినాలు అంటాం, ఈ సంవత్సరం నాకు కలిసి రాలేదండి అంటాం, ఈ సంవత్సరం నాకు అన్ని నష్టం, వ్యాపారం నష్టం కలిగింది, ఉద్యోగంలో నష్టం కలిగింది, కనుక పాడి పంటలలో నష్టం కలిగింది, కుటుంబ జీవితములలో నష్టం కలిగింది, మా బిడ్డలు నష్టపోయారు, మేము నష్టపోయామంట. కారణం ఏమిటి? ఇవన్నీ ఏం చెప్పుకున్నామంటే దుర్దినములు. కానీ వీటి యందు నీకు ఏమి లేదండి, సంతోషం లేదు. చేసిన వ్యాపారం కలిసి రానప్పుడు సంతోషం లేదు, ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు, అధికారుల ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు మనకు సంతోషం లేదు, కుటుంబంలో సంతోషం రాకపోవచ్చు, కుటుంబంలో కలతలతో నిండి ఉండవచ్చు, కనుక సంతోషం లేదని చెప్పు, సంవత్సరములు రాకముందే. ఈ సంవత్సరమును రాకముందే అప్పుడు అంటాడు, సంవత్సరముల రాకముందే, తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు రాకముందే, నీ బాల్య దినమందు నీ సృష్టికర్తను స్మరణమునకు తెచ్చుకొను. సృష్టికర్త బాల్య దినమందు నిన్ను నిర్మించిన దేవుడు, నీకు సొగసునిచ్చిన దేవుడు, సౌందర్యం ఇచ్చిన దేవుడు, ఆ దేవుని విడిచిపెట్టాము కనుక, దేవుని కార్యమును విడిచిపెట్టాము కనుక దుర్దినాలు ఉండిపోయాం. మనం ఏ పని చేసినా కలిసి రాలేనప్పుడు దుర్దినములు అంటాం, మనం ఆశించినది దొరకనప్పుడు దుర్దినములు అంటాం. మనిషి యొక్క ఆలోచనలు రాకముందే, అవి ఆలోచన ప్రకారం జరగకముందు దుర్దినములు అంటాం. అందుచేతన అంటాడు, నీ సృష్టికర్తను స్మరణమును తెచ్చుకొనమన్నాడు. కనుక సృష్టికర్త, నిన్ను సృష్టించిన దేవుడు, జీవమునిచ్చిన దేవుడు, శక్తినిచ్చిన దేవునిని ఒక్కసారి ధ్యానించు. ఈ దుర్దినాలు అనుకుంటున్నావు కనుక ఈ సంవత్సరం 2024 సంవత్సరము నీకు ఆశీర్వాదకరంగా ఉండాలని, అది మేలుకరమైన సంవత్సరం ఉండాలని ఆశించినట్లయితే నీ సృష్టికర్తైన దేవునిని ధ్యానించు. ప్రభు, ఈ సంవత్సరం నాకు మేలైన మార్గము నడిపించు ప్రభు అని ప్రార్థన చేయి. అందుచేతనే ఆమోసు ప్రవక్త అంటాడు, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనాన్ని, ఇది చెడు కాలము. ఏ కాలం అంటే ఇది చెడు కాలం. చెడు కాలం అంటే మనము సహవాసములో చెడు కాలం, చెడ్డ సహవాసం ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్నారు, చెడ్డ స్నేహితులు ఉన్నారు.
మేలు చేసే స్నేహితులు ఉన్నారు, కీడు చేసే స్నేహితులు ఉన్నారు. ఉపకారం చేసే స్నేహితులు ఉన్నారు, అపకారం చేసే స్నేహితులు ఉన్నారు. కనుక ఆపదలలో ఆదుకున్న స్నేహితులు ఉన్నారు, కనుక ఆపదలు లేనప్పుడు ఆపదలు కల్పించే స్నేహితులు కూడా ఉన్నారు. అందుచేత అంటాము చెడు కాలము అని చెప్పాడు. మనం జీవించేది చెడు కాలం. ఈ చెడు కాలంలో మనం జీవించుతున్నాం కనుక ఇశ్రాయేలీలకు ప్రవక్త చెప్పాడు ఇది చెడు కాలం అని చెప్పాడు. కనుక ఈ చెడు కాలముల గురించి అంటాడు ఆయన. మీకా రాసిన గ్రంథము 2వ అధ్యాయము, మీకా రాసిన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, గొప్ప అపాయకాలం వచ్చుతున్నది. దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొని లేకుండానంతగా గర్వముగా నడుచులేకుండగాను ఈ వంశమును కీడును చేయనుద్దేశించుతున్నానన్నాడు. కానీ అపాయకాలం వచ్చుతున్నది. అపాయం అంటే మనం కొన్ని చోట్ల గవర్నమెంట్ వారికి హెచ్చరిక పెడుతూ ఉంటారు. ఒక బోర్డు మీద 2 ఎముకలు వేసి పైన మధ్యన తలబెట్టి డేంజర్ అని బోర్డు రాస్తూ ఉంటారు. అపాయము ఎక్కడంటే రైలు గేటు దాటేటప్పుడు ఎలక్ట్రికల్ బోర్డు యొక్క స్తంభాల దగ్గర బోర్డులు పెడుతుంటారు అక్కడక్కడ. కాలం అంటే అది ఆ యొక్క ప్లేస్ అపాయకరమైనది, నువ్వు దానిని ముట్టకూడదు అని పెడుతూ ఉంటారు. కనుక దేవుని వాక్యంలో మీకా ప్రవక్త తన ప్రజలతో చెప్పాడు. ఏమని చెప్పాడంటే అపాయ కాలము అని చెప్పాడు. అపాయ కాలం వచ్చుతున్నది. అపాయము దాన్ని తప్పించేవారు ఎవరు లేరు. అపాయము అంటే ఎంత అపాయం అంటే ప్రయాణం చేసినప్పుడు మార్గ మధ్యలో అపాయాలు జరుగుతున్నాయి. కనుక అనేక రకాలైన కని విని ఎరగని రీతిలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కనుక గృహం విడిచి వెళ్ళినప్పుడు మళ్ళీ క్షేమంగా గృహాన్ని చేరుతామంటే అది చాలా భయంకరంగా ఉన్నది. అందుకనే ప్రవక్త అన్నాడు అపాయ కాలం అన్నాడు. మనం నివసించే కాలము, నివసించే సంవత్సరాలు, నివసించే దినాలు అపాయకరమే. కానీ ఈ అపాయకరమైన కాలాల్లో మనం నివసించుతున్నాం కనుక ఆ కాలాల గురించి గలతీ అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి పత్రిక రాస్తుంటాడు. 1వ అధ్యాయం గురించి 1వ అధ్యాయము 3:4 వచనంలో అంటాడు ఆయన, మన తండ్రిని దేవుని చిత్త ప్రకారముగా క్రీస్తు మనను ప్రస్తుత దుష్టకాలములోండి విమోచించవలెనని మన పాపము నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనేను అన్నాడు. ప్రస్తుతము అంటే ఇప్పుడు, ఏ కాలము? దుష్టకాలములోండి విమోచించవలెనని. ప్రస్తుతము అనుభవించుతున్న దుష్టకాలములో నుండి. దుష్టకాలం ఎలాంటిదంటే స్నేహితుడు స్నేహితుడికి అపకారం చేసే కాలాలు ఇవి. స్నేహం ఉంటుంది, స్నేహితుడు ఇంటికే కీడు చేసే కాలాలు ఇవి. కానీ మనిషి మంచివాడే, పైకి మనం కడుపండి మనిషి మంచివాడే, అయితే బుద్ధి మట్టుకు మారదు, అది కీడు కల్పించేది. అందుకనే పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తాడు, మిమ్మును కనుక ఆయన ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచించవలనని. ఈ దుష్టకాలములోని దేవుడు మనల్ని విమోచించాలని పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనేను. పాపముల నిమిత్తము దేవుడు తన్ను తాను అప్పగించుకున్నాడు మనల్ని విమోచించాలని. పాపములో విమోచించాలని, దుష్టకాలములో విమోచించాలని, ప్రమాదకరమైన కనుక కీడు కలిగించి దినాలలో నిడిపించాలని,
ప్రభు అయిన క్రీస్తు అది నీ కొరకు నా కొరకు తను అప్పగించుకున్నాడు సిలువకు. ఆ అప్పగించుకున్నాడు కనుక ఆ సిలువ మరణము ద్వారా పాపములను విమోచించాడు, శాపములను విమోచించాడు, కనుక ప్రమాదములో విమోచించాడు. ఆయన విమోచించాడు. అందుకనే పౌలు అంటాడు, కనుక ఈ కాలాన్ని గురించి చెప్పాడు, ప్రస్తుత దుష్ట కాలములో నుండి అన్నాడు. ప్రస్తుతం మనం ఏ కాలంలో? దుష్టకాలంలో ఉన్నాం. దుష్టకాలం అంటే పాపం చాలా భయంకరమైనది. పాపానికి పరిమితి లేదు. మనిషి పాపం చేయడానికి తృప్తికరంగా లేడు, పాపమే. కనుక మనిషి ఎప్పుడు కూడా పాపములో మునిగి తేలుచున్నాడు. పాపము అనగా మనిషికి చాలా కనుక ఇష్టమైనది. అందుచేత దుష్టకాలం అని చెప్పాడు. ఎంత దుష్టకాలం అంటే మనం కనుక ఆస్తి విషయాల్లో అన్న తమ్ముడిని చంపుకోవాల్సి వచ్చింది. ఆస్తి విషయంలో తల్లిదండ్రులనే కుమారులు చంపవలసి వచ్చింది. కనుక ఆస్తి విషయంలో కనుక చేయరాని కీడులు చేస్తూనే ఉన్నాం. కనుక సహవాసానికి దుష్ట సహవాసం చేస్తున్నాం. సహవాసం చేస్తూనే ఉంటాము, అపాయకరంగానే ఉంటాం. కనుక సహవాసం మిత్రులుగానే ఉంటాం, క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నానని చెబుతూ ఉంటాం, పాపం చేస్తూనే ఉంటాం. దుష్టకాలం ఇది. అందుచేతను ప్రభు మనలను సిలువ రక్తము ద్వారా విమోచించాడు. ఆ సిలువ రక్తం ద్వారా విమోచించిన క్రీస్తు కనుక వాక్యవాను మనం పరిశీలన చేసినప్పుడు ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, ఇక చాలా సంవత్సరములు బ్రతుకుని ఎడల చీకటి దినములు అనేకలు వచ్చినని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషం ఉండవలెనని రాబోదంతయు వ్యర్థము అన్నాడు. చాలా సంవత్సరాలు బ్రతికిన ఎడల చీకటి దినములు అనేకలు వచ్చినని ఎరిగి ఉండి, మనము మనిషి సాధారణంగా ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలని ఆశ ఉంటుంది. 100 సంవత్సరాలు బ్రతకాలని ఆశ ఉంటుంది, 80 సంవత్సరాలు బ్రతకాలని ఆశ ఉంటుంది. కనుక మనిషికి ఉన్న ఆశ ఎక్కువ కాలం బ్రతకాలి. దేనిని బట్టి? మన యొక్క పరిస్థితులను బట్టి, మన హోదాను బట్టి, మనకున్న సమృద్ధిని బట్టి ఎక్కువ కాలం బ్రతకాలనిపిస్తూ ఉంటుంది. కనుక అయితే ఒకడు చాలా సంవత్సరాలు బ్రతికిన ఎడల చీకటి దినములు అనేకులు వచ్చినని. చాలా సంవత్సరాలు బ్రతకాలనుకుంటాం, కానీ ఒకటి ఉన్నది, చీకటి గల దినములు ఉన్నవి. అవి వస్తున్నాయి. సంవత్సరములు ఎన్ని సంవత్సరాలు బ్రతికిన కానీ, ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు బ్రతికినా కానీ, 100 సంవత్సరాలు బ్రతికినా, 80 సంవత్సరాలు బ్రతికినా, 70 సంవత్సరాలు బ్రతికినా ఒకటి ఉన్నది, చీకటి గల దినములు అనేకములు. ఈ చీకటి గల దినాలు చాలా ఉన్నాయి. కనుక ఆ చీకటి గల దినాలు ఎలాంటివని మనం చూసినట్లయితే, ఎరుగుండి తాను బ్రతుకు దినములను సంతోషంగా ఉండవలేనన్నాడు. చీకటి గల దినములు చాలా ఉన్నావు కనుక దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలంలో ఏంటో సంతోషంగానే ఉండాలి. ఆ చీకటి మనం చూడకముందు సంతోషంగానే ఉండాలి. సంతోషం కావాలంటే మనిషి హృదయము కనుక ఆస్తిని బట్టి సంతోషం రాదు, సౌందర్యాన్ని బట్టి సంతోషం రాదు, సొగసుని బట్టి సంతోషం రాదు, కుటుంబం యొక్క హెచ్చు తగ్గులను బట్టి సంతోషం ఉండదు. ఈ సంతోషాలన్నీ తాత్కాలికమే. ఒక దినమున మనము ఎన్నింటిని బట్టి కన్నీరు పెట్టవలసిన వారం ఉంటాం. అయితే ఒక సత్యం ఒకటి ఇక్కడ రాయబడి ఉన్నది, తాను బ్రతుకుదిన సంతోషం ఉండవలనని రాబోదంతా వ్యర్థం. చీకటి దినములలో జీవించినప్పుడు ఇదంతా వ్యర్థమే, ఇదంతయు వ్యర్థమే. ఏది వ్యర్థం? దేని కొరకైతే ఆశించామో అది వ్యర్థం, దేనినైతే అనుభవించాలనుకున్నామో అది వ్యర్థం, దేని కొరకు నేను బ్రతకాలనుకున్నామో అది వ్యర్థం, దేని కొరకైతే నేను ఏది సాధించాలనుకున్నామో అది వ్యర్థం. సాధించమని దేవుడు చెప్పాడు, అనిపించమని చెప్పాడు.
అయితే ఒక మాట, ఒక షరత పెట్టు, చేకట్టగల దినములు అనేకములు ఉన్నవని. అందుచేత వాక్యమును మనం ధ్యానించినప్పుడు ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 7వ వచనం. అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరొకటి రాదు. అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరొకటి రాదు. ఎంత భయంకరమైన దినం? ఏ దినమునంటే భూమి విడిచిన తర్వాత మనం నివసించేది అది భయంకరమైన దినం. కనుక ఈ భయంకరమైన దినములో అందుచేతనే యోబు భక్తుడు అంటాడు, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సంతోషముగాను వెళ్ళబుచ్చేదారు. కనుక ఈ 2024 సంవత్సరములో సంతోషముగా మీరు కుటుంబాలు వర్ధిల్లాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని తెలియజేస్తున్నాను. దేవుడు వాక్యం దీవించును గాక. ఆమేన్.